అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్లే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకునిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని ఉంటిమి. పౌలని నేను పలుమారు రావలెనని ఉంటిని గాని సాతాను మమ్ము అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు వాక్యం విన్నారు కదా, అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి. మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.